శీర్షిక ధైర్యానికి జ్వాల. రాణి కథ 1. వంటగదిలో పులుసు వాసన, వెల్లుల్లి మరియు మంటల వాసనతో వంటగది నిండిపోయింది. 5 ఏళ్ల పాప, రాణి, తన అమ్మ ఎండలో వంట చేస్తూ చెమటోడ్చిన దృశ్యాన్ని గమనించింది. ఆమె చిన్న చిన్న చేతులతో కరివేపాకులను అద్దుతూ, తాను చూసింది అచ్చంగా అనుకరించడానికి ప్రయత్నించింది. పాలు మరిగించు కాని మంట ఎక్కువగా పెట్టవద్దు అని తల్లి చిరునవ్వుతో రాణితో చెబుతుండేది. ఆమె కేవలం వంటల పద్ధతుల్ని కాకుండా జీవితం నేర్చుకుంటోంది. 3 తమ్ముళ్ళు, 2 చెల్లెలు బయట ఆడుకుంటుంటే రాణికి మాత్రం వంటగదే లోకం. 2. 17వ ఏట పెళ్లి. వేడుకలు తొందరగా జరిగిపోయాయి. ఆమె ముఖం కన్నీటితో తడిగా ఉంది. పెళ్లికొడుకు తను ఎప్పుడూ కలవనివాడు. బంధువే కాని చాలా వయస్సు తేడా. రాణి ఆ మండపం నిండా చూసింది. ఎవరైనా పెళ్లి ఆపుతారా అన్న ఆశతో. కాని అందరి ముఖాల్లో కర్తవ్యమే కనిపించింది. ఆ అమ్మాయి అత్తగారు ఇంట్లో సర్దుబాటు అయితే చాలు అన్న ఒక వృద్ధుడు. 10వ తరగతి తర్వాత చదువుకోవాలని కలలు కనిన అమ్మాయి ఇప్పుడు తాలిబోట్ ధరించి ఉంది. 3, 4 నెలలకే విధవ. ఒక రాత్రి అతను రక్తం తుమ్మాడు. తిరిగి లేవలేదు. కొందరు దురదృష్టం అన్నారు. కొందరు గ్రహచారాల సంగతి చెప్పారు. కాని వదిలిపెట్టని మద్యం, పొగత్రాగుట మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అంత్యక్రియలో జరిగిపోయాయి. ఆ రాత్రి ఆమె చేతిలోని గాజులు పగలగొట్టారు. ఆ గాజులతోపాటే ఆమె భవిష్యత్తు చెదిరిపోయింది. ఇప్పుడే విధవ అయింది కదా, ఈ సమయంలో వాళ్లను చూడకూడదు అన్నారు కొందరు. 4. రోజూ 10 గంటల వంట పని. ఆమె ఉదయం తెల్లవారకముందే వంట మొదలుపెట్టేది. అన్నం, కూరలు, పచ్చళ్ళు, రోజుకి కనీసం 5 వంటకాలు. అత్తగారి పెద్ద ఉమ్మడి కుటుంబానికి రోజు వండి వాడిచేది. తల నొప్పి, చేతులు కాలిపోయినా ఆహారంలో కన్నీటి చుక్క పడకుండా చూసేది. వంటే ఆమె మాటలు, భావాలు చెప్పే మార్గమైపోయింది. ఇది నువ్వు చేయాల్సిన పని, బాధపడే అవసరం లేదు అన్న అత్తగారి మాటలు తట్టుకోవాల్సి వచ్చింది. కాని లోపలే వంటలతో కలల్ని కలిపి రాణి పునాది వేసింది. 5. ఆహ్వానాల ప్రారంభం. ఒక బంధువుల పెళ్లిలో ఆమె చేసిన వంటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇన్ని రుచుల వంటలు ఎవరు చేశారో అని ప్రతి ఒక్కరు ప్రశ్నించారు. అప్పటినుంచి ఇతర బంధువులు రాణిని అడుగుతూ వచ్చారు. రాణీ, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. నువ్వు వంట చేస్తావా? ఆమె తన ఇంటి పనులు పూర్తిచేసి ఇతరుల కార్యక్రమాలకు వెళ్ళేది. ఆమె వంటలు కేవలం ఆకలిని తీర్చేవి కాదు, ప్రేమ కోసమై ఆకలెత్తిన హృదయాలను నింపేవి. 6. క్యాటరింగ్ ఆశయానికి రూపం. తన పెళ్లి బంగారాన్ని చివరిసారిగా చూసి నగదు కోసం ఇచ్చేసింది. తానే వంట పాత్రలు కొనడానికి వెళ్ళి స్వయంగా ఇంటికి తీసుకువచ్చింది. తలనొప్పితో, కాని గుండెల్లో ఆశతో. తన తమ్ముడు ఊపిరి పీల్చుతూ అన్నాడు, నీ చేతుల్లో డబ్బు లేకపోయినా నీ చేతుల్లో శక్తి ఉంది. తన ఇంటి ముందు తెల్ల బోర్డులో రాసింది. రాణి రుచులు. ఎటువంటి ప్రకటనలు లేవు. కేవలం శ్రమ, నమ్మకం, ఆకలి తీర్చే ఆత్మ. 7. అవమానాలు, పట్టుదల పరీక్ష. ఒక వ్యక్తి ఆమె చేతిని తాకాలని చూశాడు, ప్రశంసల పేరుతో. మరో వ్యక్తి నవ్వుతూ అన్నాడు, ఒక విధవ అయితే ఇలా బిజినెస్ ఏంటి? ఆమె ముదురు గాత్రంతో తనలో తానుగా చెప్పుకుంది, వంట చేయడమే కాదు, గౌరవం ఇవ్వడం కూడా అవసరం. ఆ వెంటనే ఆమె ఒక మహిళను సహాయకురాలిగా నియమించింది. సహాయానికి కాదు, భద్రత కోసం.
ఇప్పటికీ ఆమె వంటకమే కాదు, సమ్మానాన్ని కూడా కలిగించేది. 8 పట్టణాల వరకు పేరు. ఆమె మొదటి వాహనం ఒక పాత వాన్, పసుపు రంగులో రంగించి, దానిమీద రాణి రుచులు అని రాసింది. పట్టణాల నుంచి కూడా ఆర్డర్లు రావడం ప్రారంభమయింది. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, దేవాలయ వేడుకలు. ఒక స్థానిక రిపోర్టర్ ఆమెను అడిగాడు, మీకు గర్వంగా అనిపించే విషయానికి ఏంటి? ఆమె చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది, పొట్లంలో అందం ఉండాలి, కాని చవక కాదు, రుచి ఉండాలి. వృద్ధి అయింది బిజినెస్, కాని వాసన మాత్రం అమ్మ వంటింటి నుంచే. 9 3-స్టార్ హోటల్ ప్రారంభం. బోధికగగా రాసిన బోర్డు. రాణి రుచులు, హృదయంతో చేసిన భోజనం. ఇది కేవలం ఒక రెస్టారెంట్ కాదు, ప్రతి ఇంట్లో ఉన్న అద్భుతమైన అమ్మలకు సమర్పణ. రాణి తన అమ్మ చీరలతో చేయించిన చెఫ్ కోటు వేసింది. అతిథులను చేతులు జోడించి పలకరించింది. ఈ వంట నేను ఊపిరితో కాదు, ప్రేమతో చేస్తాను. ఆకలిని తీరుస్తూ, గుర్తింపుని సంపాదించిన వంట.